భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం వద్ద వాగులో 25 మంది స్థానికులు చిక్కుకున్నారు. పనుల కోసం వెళ్లి వస్తుండగా వాగు ఒక్కసారిగా పొంగడంతో వీరంతా దారిలో ఉండిపోవలసిన పరిస్థితి తలెత్తింది. హాయ్ లిఫ్ట్ చేస్తున్నారు. ఒకళ్ళు లిఫ్ట్ చేశారు. ఇప్పటికి ఇటు బచ్చువారిగూడెం వద్ద వాగులో 5గురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారే వరద పొంగడంతో వారంతా వాగుకు మరోవైపు ఉండిపోయారు. దీంతో చెట్లపైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళు లిఫ్ట్ చేశారు. ఇప్పటికి ఒకళ్ళు ఎక్కించారు. ఒకళ్ళు లిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారండి. పెద్ద నేను డబల్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం వద్ద వాగులో 25 మంది స్థానికులు చిక్కుకున్నారు. పనుల రీత్యా వెళ్లి వస్తుండగా వాగు పొంగడంతో వీరంతా దారిలో ఉండిపోవలసిన పరిస్థితి. ప్రస్తుతం ఒక రెస్క్యూ ఆపరేషన్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ చిక్కుకుపోయిన వారందరినీ కూడా హెలికాప్టర్ తోటి ఎయిర్ లిఫ్ట్ కూడా చేస్తున్నారు సిబ్బంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. చెప్పండి, ఏ ప్రాంతంలో ప్రస్తుతం చెట్లపైకి ఎక్కి మరీ వాళ్ళు కొంత ప్రవాహం నుంచి తప్పించుకున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ కూడా చేస్తున్న విజువల్ మనం చూస్తున్నాం. బిందు నారాయణపురం వద్ద కట్టమైసమ్మ ఆలయం వద్ద వాగులో చిక్కుకున్న 25 మందిని రెస్క్యూ టీం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 4గురిని లిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా 21 మంది అక్కడే ఉన్నారు. గత 3 గంటల నుంచి కూడా వాళ్ళు భయంగా అక్కడే బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు, ఉద్యోగస్తులతో పాటు ఎక్కువ మంది కూలీలు కూడా ఇందులో ఎక్కువ ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే పనుల నిమిత్తం వెళ్లేవారు ఒక్కసారిగా పెద్దవాగు సంబంధించి ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో కూడా ఈ నారాయణపూర్ వద్ద కట్టమైసమ్మ ఆలయం వద్ద వాగు ఉధృతి ఒక్కసారి పెరగడంతో కూడా మధ్యలోనే వీళ్ళు చిక్కుకోవడం జరిగింది. చిక్కుకున్న వారు కూడా వెంటనే అధికారులు వారితో మాట్లాడుతూ కూడా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో 1 అవర్ వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ దీంతో వాగులు వంకలు పొంగి పొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. మొత్తం రోడ్లపైకే చాలా వరకు కాలనీలో నీళ్లు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దమ్మపేట మెయిన్ రోడ్డు వద్ద కూడా పూర్తిగా అక్కడ కాలనీలన్నీ నీటిలో మునిగిన పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ములకలపల్లి సంబంధించి కొబ్బరిపాటు ప్రాథమిక పాఠశాలలో కూడా వరద నీరు స్కూల్లో చేరడంతో కూడా స్కూళ్లకు సంబంధించి ప్రస్తుతం అక్కడ సెలవు ప్రకటించారు. రేపు కూడా సెలవు ప్రకటిస్తున్నట్టు కూడా అధికారులు చెప్పారు. ఇటు అశ్వారావుపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాలలో కూడా అక్కడ కూడా వాటర్ సంబంధించి చేరింది. మొత్తం అశ్వారావుపేట నియోజకవర్గం మొత్తం అష్టదిగ్బంధంలో ఉందని చెప్పాలి. అక్కడ చాలా వరకు కాలనీల్లో కూడా ఇంకా ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో స్థానికంగా ఉండే ఎమ్మెల్యే జారా ఆదినారాయణ కూడా అక్కడ చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కూడా అశ్వారావుపేట నియోజకవర్గం చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ వాగులో చిక్కుకున్న వారిని ప్రస్తుతం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తిగా ఎంత మందిని కాపాడారన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ఇంకొక 21 మందిని లిఫ్ట్ చేయాల్సి ఉంది. ఏమాత్రం వరద పెరిగినా కానీ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో కూడా అధికారులు చాలా జాగ్రత్తగా వీరిని లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు భద్రాచలం వద్ద కూడా ప్రస్తుతం గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఎగువ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కూడా అక్కడ కూడా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇది తాళుపేరు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. తాళుపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో అక్కడ నుంచి 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మొత్తం అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ గోదావరికి సంబంధించి ఫ్లోటింగ్ కూడా అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు వరదలపై సమీక్ష సమావేశం సంబంధించి నిర్వహిస్తూ వస్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా వరదలు ఉంటాయనే అధికారులు సూచించిన నేపథ్యంలో జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఓకే మహేందర్, చూస్తున్నాం మనం లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తున్న 25 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 4గురిని ఇప్పటికే లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. లెట్స్ హోప్ వాళ్ళందరినీ కూడా ఈ సిబ్బంది కాపాడాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ మహేందర్.